అందరికీ నమస్తే. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎందుకు చేస్తున్నా అంటే అసలు భార్యాభర్తలు అంటే ఎట్లా ఉంటారు. ఇప్పుడు నిన్న ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. భార్యను అంత ఘోరంగా చంపి భర్త కుక్కర్లో ముక్కలుగా నరికేసి కుక్కర్లో ఉడకబెట్టేసి అసలు బొక్కల్ని గ్రైండర్లో పట్టేసి అసలు సమాజం ఎటుపోతుంది. అసలు భార్యాభర్తల మధ్యలో ఉన్న బాండింగ్ ఎంత దారుణంగా అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటిది? సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియా వల్లనే ఇదంతా జరుగుతుంది. అతనికి అసలు ఏం తెలియదు. ఆ సోషల్ మీడియాలో చూసి అసలు ఎట్లా చేయాలనే దాని గురించి ఆలోచించి ఇట్లా చేసిండు. ఇప్పుడు ఆడు ఓకే ఆడు చేసిండు. అసలు అంత దారుణంగా చంపడం ఘోరం. పాపం ఇద్దరు పిల్లలు, ఆ పిల్లల గురించి అని ఆలోచించాలి కదా. పిల్లల పరిస్థితి ఏంది? ఈడిపోయి జైల్లో ఉంటాడు, ఆమె చనిపోయింది. ఆ పిల్లల పరిస్థితి ఏంది? ఈ రోజుల బంధువులలో పట్టించుకుంటారా? పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళ పరిస్థితి రోడ్డు మీద. ఇంకొక విషయం ఏంటంటే అసలు భార్య అంటే ఏంది? ఇద్దరి మధ్యన భర్త భార్య మధ్యన అండర్స్టాండింగ్ ఉన్నప్పుడే కుటుంబం. మనకు పిల్లలు మ్యారేజ్ అయినాక పిల్లలు పుట్టినాక మనం బతికేది ఎవరి కోసం అండి? పిల్లల కోసమే కదా. వాళ్ళనే అనాథాలు చేస్తే ఇంకా మనం ఎందుకు బతకడం? అసలు భార్య అంటే ఎవరు? నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఉదయం మనం లేవకున్నా కానీ ఫస్ట్ లేచి పిల్లల్ని రెడీ చేసి 5 గంటలకు లేచి పిల్లల కోసం టిఫిన్ అన్నీ లంచ్ బాక్సులు అన్నీ అరేంజ్ చేసి 5 గంటల నుంచి ఆమె స్టార్ట్ చేసి మళ్ళీ టిఫిన్ చేస్తే మనం లేచి ముఖం కడుక్కొని పోయి ఆడ కూర్చుంటే మళ్ళీ టిఫిన్ తెచ్చి మన చేతిలో పెట్టేసి మళ్ళీ ఏం కావాలో మనకు వాటర్తో సహా తెచ్చిపెట్టి మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి ఏం కావాలని రెడీ చేసి మనం ఏమైనా ఆఫీస్లోకి పోతే మొత్తం చేసి మళ్ళీ సాయంత్రం పిల్లలు వస్తే మళ్ళీ పిల్లలు వచ్చే టైంకి ఏదో ఒక స్నాక్ చేయాలి అని చెప్పేసి మళ్ళీ ఏదో ఊపులు కష్టపడుతూనే మళ్ళీ నైట్ మనం పని నుంచి పోతాగానే నా భర్త వస్తుండే ఏదో ఒకటి చేసి పెట్టాలి అనే ఉద్దేశంలో నైట్ వరకు కష్టపడుకున్న అసొంటి భార్య భర్తల బాండింగ్ అట్ట ఉండాలి. అసలు ఇట్ట చంపుకుండా ఇదేంటిది? నేనేం చెప్తున్నా అంటే సోషల్ మీడియా వల్ల అక్కడ ప్రాబ్లం వల్ల అనేది అర్థం కావట్లేదు. భర్తదా భార్యదా అనేది ఏమో తప్పు ఉందా అతను తప్పు ఉందా మనకు అర్థం కావట్లేదు. కానీ అలా చంపడం చాలా తప్పు. ఏదైనా ఒకటి భార్యను ప్రేమించండి. ప్రేమిస్తే మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, మన పిల్లలు హ్యాపీగా ఉంటారు, మనం సంతోషంగా ఉంటారు. మన వెనక బ్యాక్ బోనే మన భార్య, మన ఫ్యామిలీకి. అది గుర్తుపెట్టుకుని చిల్లర చెక్కలు చేయకుండా అందరూ మంచిగా సంతోషంగా ఉండండి.